భరతన్న గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో మేము ప్రశ్నించకూడదా అండి? ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మా సమస్యలు వినలేదు, మా వార్డుల గురించి పట్టించుకోలేదు. మా వార్డు ప్రజలు కూడా ట్యాక్స్లు కడుతున్నారు కదా. మేయర్ గారిని నేను అడుగుతున్నాను, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడకూడదు అంటే ఎంతవరకు న్యాయం అది? మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేయర్ గారిని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పకుండా పక్కన వాళ్ళు 5-6 మంది కార్పొరేటర్లు లేసి ఆ కౌన్సిల్ హాల్ని అంతా డైవర్ట్ చేసేస్తారు. ఎక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారో మేము ఎక్కడ సమాధానం చేయాల్సి వస్తుందో అన్న ఒక నెపంతో ఏం చేస్తారంటే అక్కడ ఏం టాపిక్ ఉండదు, కానీ 5-6 మంది ఒకటేసారి లేచి ఆ టాపిక్ అంతా డైవర్ట్ చేసేసి మమ్మల్ని ప్రశ్నించకుండా చేస్తారు. ఆ విధంగా చేయొచ్చా? మేము వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలకి మేము ఏమని సమాధానం చెప్పాలి? ఒక వర్క్ జరగలేదు అంటే మేము మేయర్ గారిని అడిగినప్పుడు డైరెక్ట్గా మేయర్ గారే సమాధానం చెప్పాలి, కానీ ఆయన ఏం చెప్పకుండా మిగతా వాళ్ళని అందరినీ ప్రిపేర్ చేసి అందరూ ఒకేసారి లేచి మా మీద గొడవకు రావడం ఎంతవరకు న్యాయం అండి? వాళ్ళ మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మేము కూడా ఉన్నాం కదా కార్పొరేటర్లో, మేము మాట్లాడకూడదా? మేము చెప్పకూడదా? మా మీద మమ్మల్ని ఎందుకు భయపెట్టాలని చూస్తున్నారు? కార్పొరేటర్గా టీడీపీ కార్పొరేటర్ ఉంటే మేము మాట్లాడకూడదా? ఎవరితో? మేయర్ గారు వైఫల్యం, ఆయన అస్సలు ఏం మాట్లాడరు, సమాధానం చెప్పడు, కూర్చోండి అని చెప్పడం తప్ప ఆయనకి ఏం రాదు. అవును ఇది జరిగింది మీ వార్డులో అభివృద్ధి అని మాకు చెప్పమనండి. టీడీపీ వార్డులో నా వార్డులో